పిడికిలి బిగించి గాల్లోకి బలంగా ఎత్తిన చేయి, వెనుక అమెరికా జెండా, చుట్టూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం సమయంలో అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ తీసిన ఈ చారిత్రాత్మక ఫోటో నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసును సమూలంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు హోరాహోరీగా జరుగుతున్న అధ్యక్ష రేసుని ఈ ఫోటో ఏకపక్షంగా మారుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం విషాదకర ఘటనే, కానీ ఈ సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు ఆయన్ను అమెరికా ప్రజల దృష్టిలో హీరోగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. తూటా తాకిన వెంటనే క్రిందకు వంగి తర్వాత పిడికిలు బిగించి బలంగా పైకి లేచిన తీరు ఈ మాజీ అధ్యక్షుడిని రాజకీయంగా రానున్న రోజుల్లో ఉపయోగపడుతుండడంలో ఎటువంటి సందేహము లేదు. పైగా ప్రచారం విషయంలో ట్రంప్ది ఎప్పుడూ దూకుడు వైఖరే. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటానికి ఆయన ఇష్టపడరు. అమెరికాకు కావలసింది కూడా ఇలాంటి యోధుడే అంటూ అప్పుడే రిపబ్లికన్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ప్రారంభించేశారు. శ్వేత సౌధంలో మళ్ళీ ట్రంప్ కూర్చోవడం ఖాయమన్న రాజకీయ విశ్లేషకులు కూడా వినిపిస్తున్నాయి. ఒపీనియన్స్ పోల్స్ కూడా ఒక్కసారిగా మాజీ అధ్యక్షుడి అవకాశాలను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. రానున్న రోజుల్లో హత్యాయత్నం ఘటన ట్రంప్పై సానుభూతిని మరింత పెంచే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ట్రంప్పై అమెరికా న్యాయస్థానాలలో కొనసాగుతున్న కేసులపైన కూడా పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత నెల 21వ తేదీన ట్రంప్తో జరిగిన ముఖాముఖి చర్చల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తేలిపోయారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు కూడా. చర్చకు ముందు విదేశాలకు ప్రయాణించానని, అందువల్లనే త్రొట్టుపాటు పడ్డానని సమర్థించుకున్నారు. కానీ వీటిని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే బైడెన్ జ్ఞాపక శక్తిపై ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఆయన తడబడుతూ 81 ఏళ్ల వయసులో అధ్యక్ష పీఠంపై బైడెన్ ఎక్కడాని డెమోక్రటుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నది. తప్పుకోవాలని డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. ట్రంప్పై హత్యాయత్నం ఇప్పుడు అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్లకు మరింత ఊతమిచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈసారి జరిగే ఎన్నికలలో ట్రంప్ విజయము చాలా